మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు ఈరోజు మనతో తన పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములలో నుండి మనకు అనుగ్రహింపబడిన నేటి దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం ప్రకారం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక రోగి వైద్యుని మీద, ఇల్లు కట్టుకునేవాడు ఇంజనీర్ మీద, విద్యార్థి టీచర్ మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, కూలివాడు తన యజమాని మీద, ఇలా అనేకమైన వాటిలో ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. అలా నమ్మకం పెట్టుకునుట వలన రోగి బాగుపడుతున్నాడు, గృహాన్ని బాగా కట్టుకోగలుగుతున్నారు, విద్యార్థి చదువుకోగలుగుతున్నాడు. ఇలా ఎవరు పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి వారు ప్రతిఫలం పొందుకుంటున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక మనిషి మరొక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే అంత ప్రతిఫలం పొందుతున్నాడు కదా, మరి సాక్షాత్తు ఆ మనిషిని సృజించిన ఆ దేవదేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎంత వర్ధిల్లుతాడో మీరే ఆలోచించండి. ఒక్కోసారి మనిషైనా మోసం చేస్తాడేమో కాని నీవు నమ్మిన దేవుడు మాత్రం మోసం చేయడు. కాబట్టి మనము ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే నీవు, నీ కుటుంబం వర్ధిల్లుతారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునిపై విశ్వాసముంచి ఆయన నమ్మి ఆయన కృప పొందుటకే విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. ఇట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు ఈ రోజున అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి మహిమ చెల్లిస్తూ, ఇది మొదలుకొని దేవుని కృపా హస్తము, ఆయన రక్షణ, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి సదాకాలము మీకు తోడే నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం ద్వారా అనేకులకు ఈ దేవుని వాక్యము మీ ద్వారా చేరి దేవుని తట్టు తిరిగి ప్రజలందరూ దేవుని కృప పొందుకొనుటకే మీ వంతు సహాయం చేయగలవారవుతారు. దేవుని నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ధన్యవాదములు.